ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క దినమందు మనం వింటున్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోవాలి. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 30-31 వచనాలు. లూకాసు వార్త 16వ అధ్యాయము, లక్ష్మక 16వ అధ్యాయము 30వ అధ్యాయము 31వ వచనం. అమ్మ చదవమ్మ. అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు. మృతులలో నుండి ఒకడు ఆరి వద్దకు వెళితే మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడంటే ఎవరమ్మా? చదువు, అది పెట్టి చదువు. అందుకు అబ్రహాము మోషేయు ప్రవక్తలను వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను నమ్మరని అతనితో చెప్పెను. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుడి వాక్యాన్ని మన హృదయంలో పదిలపరచునుగాక. నిన్న వాక్యం అర్థమైందా? జ్ఞాపకం వచ్చిందా? ఎక్కడిది ఈ వాక్యం? ఎవరు చెప్పారు ఈ వాక్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాక్యం? అర్థమైందా? చదువుతున్నప్పుడే వాక్యపు యొక్క అవగాహన వచ్చేసిందా? యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెబుతూ ఆ ఉపమానములో ఒక సంఘటన జ్ఞాపకం చేశాడు. ఏటా సంఘటన అంటే, జరిగినది వాస్తవంగా జరిగినట్లుగానే, అక్కడ ఉన్నట్లుగానే ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక ధనవంతుడు, ఒక పేద లాజరు. ఈ పేద లాజరు, ధనవంతుడు ఇద్దరు కలిసి ఒక చోటనే, ఒక ఇంటి దగ్గర, వారు ఒక ప్రాంతంలో నివసించినటువంటి వారు. ఈ ప్రాంతంలోనే ఉంటున్నటువంటి వీరిద్దరూ వీరిద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత బ్రతుకున్నప్పుడు వారి పరిస్థితులు, ధనవంతుడు మంచి హోదాలోను, మంచి స్థితిలోను, ఈ లోకపు యొక్క సుఖాలలోను, ఈ లోకపు యొక్క ఆనందాల్లోను కొలతూగుతూ భాగ్యవంతుడిగా, ఈ లోకంలో ధనం ఉండటమే భాగ్యం అనుకున్నట్లుగా, ధనముతోనే భాగ్యవంతుడు అనిపించుకున్నట్లుగా, సిరి సంపద ఉంటేనే భాగ్యవంతుడు అనిపించుకున్నట్లుగా అతడు ఈ లోక సంపద మీద, ఈ లోక సుఖాల మీద మనసు నిలిపిన వాడై, ఇదే భాగ్యం, ఇదే అదృష్టం, ఇదే పరలోకం, ఇదే ఇదొక స్వర్గం అనుకున్నట్లుగా అతడు ఈ లోకంలో సంపాదించిన వాటి మీద మనసు నిలిపి అతడు ఈ లోకంలో సంతోషంతో, ఆనందంతో రోజు పండగ చేసుకున్నాడు. అర్థమవుతుందండి? రోజు పండగ చేసుకున్నాడు. రోజు ఎంత పండగ అంటే, అసలు అతని ఇంట్లో కరువు అనేది కనబడకుండా, ఈ రోజు ఇలా జరిగింది, రేపు ఇలా జరిగింది అని ఒక అంచనాతో ఈ రోజు జరిగిన దానికంటే రేపు అద్భుతంగా జరగాలని రోజు రోజుకి ఇంటికి రంగులు మారుస్తున్నాడు. రోజు రోజుకి ఇంటికి అలంకరణ మారుస్తున్నాడు. రోజు రోజు వస్త్రాల యొక్క ఖరీదును పెంచుతున్నాడు, విలువను పెంచుతున్నాడు. రోజు రోజుకి క్రొత్తదనం వస్తుంది. ఎందుకంటే అతడు బహుధనవంతుడు కాబట్టి, కోరుకున్నది చేయగలడు కాబట్టి, అనుభవించదు ప్రతి ఒక్కదాన్ని అనుభవించగలడు కాబట్టి, ప్రతి ఒక్కదాన్ని పొందగలడు కాబట్టి, తాను ఏదైతే అనుకుంటున్నాడో క్రొత్త కారు అలా రిలీజ్ అవడంతో ఇంటికి తెచ్చుకుంటున్నాడు. అప్పుడు లేవులేండి, ఇప్పుడు ప్రకారం చెప్తున్నా, అది ఎంత ఖరీదైనా లాంచ్ అయినా ఒక్క నిమిషంలోనే తన ఇంటి ముందు ఉండేటట్లుగా చూస్తున్నాడు. ఖరీదైన బైకులు, ఖరీదైన వాహనాలు, ఖరీదైన వస్తువులు, వెండి, బంగారం, ఇలా స్త్రీలనే కానీ ఇంకా రకరకాలైనటువంటి వాటిని రోజు వాళ్ళ ఇంటి ముందు పండగ వాతావరణం కనపడింది. ఎందుకని? ధనవంతుడు కావాలి. మరొక ఆయన ఉన్నాడు, అతడెవరు? లాజరు. అతడి పేరుకు ముందు డిగ్రీ ఏంటంటే పేద లాజరు కదా. అతనికేమో ధనవంతుడు, భాగ్యవంతుడు అనే డిగ్రీలుంటే, ఇతనికేమో ఏ డిగ్రీ ఉందో తెలుసా? పేద లాజరు. పేరులోనే ఉంది పేదధనం కదండి, డిగ్రీలో ఉందే పేదధనం. ఈ డిగ్రీ సంపాదించడానికి అతనేం కష్టపడలా, అతనేం ప్రయాసపడలా. అది ఒక వచ్చింది తనకి పేదతనం. ఆ పేదతనంతోనే ఈ లోకంలో తాను బ్రతుకుతూ, ఈ లోకంలో దొరికే వాటి మీద మనస్సు నిలపక అతడు మనసంతా దేవుని మీద నిలిపాడు. అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది కదా.
అతడు మనసంతా దేవుని మీద నిలిపాడంట. ఎందుకంటే ఇప్పుడు నేను కష్టపడ్డా, ఇప్పుడు నేను ప్రయాసపడ్డా, ఏమి తెచ్చి ఏమి సంపాదించి ఏమి కూడగట్టుకోలేను. ఆ ధనవంతుడంటే తాత ముత్తాతల ద్వారా వచ్చిన ఆస్తిని అనుభవిస్తున్నాడు, తన తెలివితేటల ద్వారా సంపాదించిన ఆస్తిని అనుభవిస్తున్నాడు. నాకైతే అవేమీ లేవు. ఈ లోకంలో బ్రతికిన నాళ్ళు 3 నాళ్ళు ముచ్చటే అంటారు కదా, ఆ 3 నాళ్ళు ముచ్చట ఏదో తీరిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను కదా. ఈ రోజు ఉండి రేపు పోయే నాకెందుకు ఈ భాగ్యం, ఈ ధనం, ఈ సంపద? ఏదో 4 మెతుకులు దొరికితే తిన్ను, లేకపోతే దేవుణ్ణి స్తుతించుకుంటూ పండుకుందాం అని చెప్పి అతడు ఈ లోకంలో తాత్కాలిక జీవితాన్ని జీవించాడు. ఇక్కడేమో వీరి పరిస్థితులు ఒకటి, వేరు వేరు. అతడేమో ధనవంతుడు, ఇతడేమో పేదవాడు. కానీ చనిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయి తలక్రిందులైపోయి ఏమైపోయినాయి అంటే, ఈ లోకంలో డిగ్రీ పొందుకున్నాడే పేదవాడని, అక్కడికి వెళ్ళిన తర్వాత డిగ్రీ మారిపోయింది. అతడు అబ్రహాము కుమారుడు. అబ్రహాముకు 318 మంది పాలేర్లు, 318 మంది పాలేర్లు. బహు ధనవంతుడు, బహు ఆస్తిపరుడు. భూలోకంలో, పరలోకంలో ఆయనకేంటో తెలుసా? విశ్వాసులందరికీ తండ్రి. ఎంత గొప్ప పేరో తెలుసా? అతడు ఆస్తి, పరలోక పట్టణమే తన ఆస్తి. అక్కడ వెండి బంగారం అన్ని రాసులుగా పోయబడుతుంది. అక్కడ ఇందాక ఆ దైవజనులు చెప్పారు కదా, మేలిమి బంగారం మీద అతను నడుస్తాడంట, కనకంబుపై నడుస్తాడు. అక్కడ రహదారి అంతా కనకమే. ఆ స్తంభాలకు, ఆ యొక్క పట్టణమునకు ఉన్నటువంటి ప్రతి గోడకు, ప్రతి కిటికీకి, ప్రతి తలుపుకు మేలిమి బంగారం అతకబడి ఉండిద్ది. సంతోషం ఉండిద్ది అక్కడ, సమాధానం ఉండిద్ది అక్కడ, ప్రేమ ఉండిద్ది అక్కడ. అక్కడ విషపూరితమైనది, హాని చేసేది, ఏది నష్టపరిచేది అక్కడ ఉండదు. ప్రేమ సముద్రం పొంగిపారిద్ది అక్కడ, సమృద్ధి పొంగిపరిలిద్ది అక్కడ. ధన సిరులు అన్ని అక్కడ ఒక మూలన కుప్పగా పడేసి వాటితో పనిలేనట్టుగా, ఈ లోకపు వెండి బంగారాలని ఒక పక్కన కుప్పగా చెత్త కుప్పలో పడేసి అక్కడంతా దేవుడే 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 స్వాచ్ఛంగా బ్రతికేటువంటి ఆ లోకానికి అబ్రహాము ఆస్తిపరుడైతే, అబ్రహాము వారసుడైతే, ఆ వారసుడికి ఈయన వారసుడయ్యాడు. ఎంత మార్పు కదా, ఎంత మార్పు కదా. ఈ లోకంలోనేమో పేదవాడు, దరిద్రుడు, దిక్కులేనివాడు, ఈ రోజు గడిచి రేపు గడవనివాడు, ఈ రోజు ఉండి రేపు ఉండనివాడు, ఈ రోజు ఎక్కడో 4 ఎంగిలి మెతుకులు చెత్త కుప్ప దగ్గర ఏరుకుంటే ఆ ఎంగిలి మెతుకులు తాను తింటుంటే ఈ లోపు వచ్చి కుక్కలు వచ్చి లాక్కెళ్ళేవంట. ఎంత దరిద్రతను అనుభవించేటువంటి వాడు, ఎంత దారిద్ర్యతను అనుభవించేటువంటి వాడు. అతడి పరిస్థితి భూలోకం ఎలా ఉంటే, పరలోకి వెళ్ళిన తర్వాత ఒంటి మీద ఒక్క గాయం లేదు, మాసిన తల లేదు, మాసిన గొడ్డ లేదు, రోత వాసన లేదు. అరే అతని ముఖం చూస్తుంటే ఏదో మేలిమి బంగారం మెరిసినట్లుగా ఉంది. అతని వస్త్రం అంతా ఏమంటే ఎవరు ఎన్ని సంవత్సరాలు నానబెట్టి ఉతికి ఆ యొక్క సాకలివాని సబ్బుతో కంటే మేలిమైనటువంటి ఆ యొక్క వస్త్రపు యొక్క రంగు. అతడి దేహం అంతా పసిపిల్లోడు గనక ఆ లేత 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 శరీరం ఉంటుంది చూసారా, అలా కనబడదు. ధనవంతుడేమో ఇక్కడ లోవాక్యాలు అనిపించి, ఇక్కడ భాగ్యం, ఇక్కడ ధనం, ఇక్కడ శరీర సంపాదన అనిపించి ఇదే భాగ్యం అని బ్రతికిన వాడేమో అక్కడికి వెళ్ళిన తర్వాత పేరు మారిపోయి, డిగ్రీ మారిపోయి, స్థానం మారిపోయి, భూలోకంలోనే స్వర్గం అనిపించాడు. మరి స్వర్గంలో నరకం అనిపించాలిగా కదండి. భూలోకంలోనే స్వర్గం అనిపించేశాడు. అబ్బా ఇదే నాకు లోకం అనుకున్నాడు. రంగురంగుల తివాచీలు పెట్టుకున్నాడు, రంగురంగుల ఏమండి రంగురంగుల అన్నీ వేయించుకొని ఎంత ఆనందపడ్డాడో కదా, ఎంత ఆనందపడ్డాడో. ఈ రోజుల్లో ఒకటి మాస్తే అది మన కళ్ళ ముందు ఉండకూడదు ఇక కదా, కదండి. ఈ రోజుల్లో మనుషుల యొక్క పరిస్థితులు ఏంటంటే ఈ లోకంలో దొరికే వాటినే ప్రేమిస్తూ ఉంటారు. ఇక్కడ పరిస్థితులు మారిపోయింది. పరిస్థితులు మారిపోయిన తర్వాత ధనవంతుడేమో నరకంలో, అతని పరిస్థితి ఎలా ఉంది? అతని ఒంటి నిండా గాయాలు. ఎందుకని? అటు ప్రక్కన తన దేహం అంతా మాంసపు ముద్దలాగా ఉడికిపోతుంది, మాంసపు ముద్దలాగా శరీరం అంతా కాలిపోతుంది, ఆ దేహం అంతా రక్తసిక్తమైపోయింది. నోటి నిండా రక్తం, ఒంటి నిండా రక్తం, తల నుండి అరిపాదం వరకు ఒకటే 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 దేహం అంతా పగుళ్లతో, దేహం అంతా గాయాలతో, దేహం అంతా రక్తసిక్తంతో అతడు తడిచి మొత్తైపోతున్నాడు. శరీరములో ఉన్నటువంటి బలమంతా ఉడికిపోతుంది. ధరించిన మేలిమి బంగారు, ఆ విలువైన దుస్తులు మాసిపోయి మసిపట్టిపోయింది. అతడేమో అక్కడ, ఇతడేమో ఇక్కడ. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదండి.
అతడేమో అక్కడ, ఇతడేమో ఇక్కడ. వీరిద్దరు ఇక్కడ ఉంటే అసలు ఇక్కడ ఉన్న ఆయనకి ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆయన గురించి మనం మాట్లాడుకుంటాం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థమవుతుందిగా. ఇది చెప్పడానికి ఈ పూర్తి చరిత్ర అంతా. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు కింద ఉన్న వానికి ఒక ఆలోచన వచ్చింది, ఒక కోరిక వచ్చింది. బతుకున్నప్పుడు కోరికలు అనేకం పుడితే చచ్చినాక ఒక కోరిక వచ్చింది కదండి. కొంతమందికి కోరికలు చచ్చిన సావాను. ఇక కోరికలతోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారంట. ఏదో అంటారు, మనకు తెలియదు కానీ. ఏమంటే వాళ్ళ కోరిక పట్టాడంటే, కోరుకున్నాడంటే చచ్చిన సాధిస్తాడంట కదా. మరి ఇదే వాస్తవేమో అనుకోండి. ఒకంత నిజం అనుకోవద్దులే కానీ ఇదే అనుకోండి. ఒకంత మీరు ఇదే ఆలోచనలో ఉండండి. చనిపోయిన ధనవంతుడికి ఒక కోరిక వచ్చిందంట. ధనవంతుడి కోరిక వచ్చింది. ఏ కోరిక అంటే అక్కడ అంటున్నాడు, ధనవంతుడిలా అడుగుతున్నాడు, అయ్యా అబ్రహామా, నాకు ఒక్క చిన్న కోరిక ఉంది, ఆ కోరిక తీర్చు. ఏం తీర్చి? ఏందంట కోరిక? కొంచెం నీళ్లు పంపిమంటావా? అది ఎలాగో ఇక్కడికి రాదు, ఎందుకంటే నీకు నాకు మధ్య పెద్ద అగాధం ఉందని నువ్వే చెప్పావు. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి ఎక్కుపోవడానికి, దాటిపోవడానికి వీలు లేదని చెప్పావు. ఇది నాకు ఆశ లేదు, ఇప్పుడు కోరిక లేదు. ఇప్పుడు నాకున్న కోరిక ఏంటి చెప్పయ్య? ఏం కోరిక కావాలి? భూలోకాలు అనుభవించిన ఆ యొక్క భోగాలన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ ఏమంటావా? అక్కడ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అనుభవిస్తానికి లేదయ్యా. దగదగా గాలిపోతుంది. ఎక్కడ పాదం పెట్టినా ఆ అడుగు నిప్పుల కుంపట్లో పడుతుంది. అక్కడేమో రకరకాల ఖరీదైన బూట్లు, ఖరీదైన టోపీలు, ఖరీదైన వస్త్రాలు వేసుకున్నాడు. ఇక్కడ ఏదైనా సరే ఈ వేడికి కరిగిపోతుంది. ఇక్కడ ఉండట్లేదు. ధరించిన దుస్తులే అవి ఆ యొక్క వేడికి తాళలేక పిగుళ్ళిపోతున్నాయి. అది ఎంత ఖరీదైతే ఏముంది. ఇప్పుడు అది కూడా కాదు కోరిక. మరి ఏం చేయమంటావు? ఇక్కడ భూలోకలు తిన్నావే కోళ్ళు, మేకలు, కుక్కలు ఇవన్నీ మరి అవి తెచ్చి పెట్టమంటావా అంట. ఇప్పుడు అవి తిని అరాయించుకొని, దేవునికి స్తోత్రం హల్లెలూయా, తిని అరాయించుకొని ఇప్పుడు నేను చేయాల్సిన పనేం లేదు. భూలోకాలు అంటే తిన్నది అరక్కపోయినా థమ్సప్, పెప్సీయో, స్ప్రైటో తాగి అరాయించుకొని మళ్ళా తినేవాడిని. ఇక్కడ తినటానికి అవకాశం లేదు, తిన్నది అరాయించుకోవడానికి కూడా అవకాశం లేదు. లాజరు ధనవంతుడు అబ్రహాం అడుగుతాడు, ఏంటి నీ కోరిక? ఏం కోరిక? ఈరోజు ఆ కోరిక ఏంటో మనం కూడా విందాం. కోరికని, ఆ కోరిక తనకు మరి తీరిందా, తీరలేదా, తీరే అవకాశం ఉందా లేదా, మరి ఈ కోరికను బట్టి మనమే నేర్చుకోవాలి అన్న ఆశను, అన్న మనస్సును మనం పెట్టి వాక్యం. ధనవంతుడి కోరిక చదవమ్మ. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులున్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా నిమిత్తం వారికి సాక్ష్యమిచ్చుటకు నా తండ్రి ఇంటికి. ఎవరక్కడ? ఎవరిని పంపమంటున్నాడు? అది చెప్పెట్టి చదవండి. చదవండి. నా తండ్రి ఇంటికి లాజరును పంపవాలనని ఇగో కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు ఇప్పుడు? ధనవంతుడమ్మ, అందరు నా వైపు చూడండి. ధనవంతుడి కోరిక ఎక్కడుండి కోరుకుంటున్నాడు? పాతాళంలో ఉండి కోరుకుంటున్నాడు. ఎంత కోరిక? ఒకే ఒక్క కోరిక, 100 కోరికలు లేవు, ఒకే ఒక్క కోరిక. ఈ కోరిక ఏంటంటే, తండ్రి అబ్రహామా, నాకొక్క చిన్న కోరిక ఉంది, ఆ కోరికని నాకు నెరవేరుస్తావా అన్నాడు. ఏంటో చెప్పయ్యా. నీవు నా కుమారుడివేగా, నీవు నా కుమారుడివేగా, నా సంతానమేగా నువ్వు కూడా, నేను నీ కోరిక తీరుస్తా, చెప్పు ఏంటంటే. అయితే నా ఇంటికి, నా తండ్రి ఇంటికి ఇక్కడ ఉన్న లాజరును అక్కడకు పంపి ఏం చెప్పమంటావయ్యా? ఏం చెప్తావయ్యా? ఇక్కడ నీ అన్న నరక యాత్ర అనుభవిస్తున్నాడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం దేవుని సన్నిధిలో శ్రద్ధగా అర్థమవుతుంది నా మాటలు. ఏమడిగాడు కోరిక? నాకు 5 సహోదరులు ఉన్నారు, ఈ 5 సహోదరుల దగ్గరికి, నా తండ్రి ఇంటికి ఇక్కడున్న లాజరును పంపించి ఏమని చెప్పమన్నాడమ్మా? ఇక్కడున్న లాజరును పంపించి, ఇదిగో అక్కడున్న లాజరును పంపించి, అక్కడున్న లాజరును పంపించి, ఇదిగో తండ్రి ఇంటికాడున్న అన్నలు,
అన్నదమ్ములు, ఇదిగో మా అన్నయ్య పోయాడు, మా అన్నయ్య ఆస్తి, మా అన్న సంపాదించిన కష్టార్జితం, మా అన్నయ్య రెక్కల కష్టం, బ్యాంకులో ఏమండి ఆ యొక్క ఇన్సూరెన్స్ డబ్బులు, ఆ డబ్బులు ఈ డబ్బులు పోగేస్తే ఇన్ని కోట్లైని, అక్కడ ఆ స్థలం కొన్నాడు, ఇక్కడ ఈ పొలం కొన్నాడని ఇంటికాడ పత్రాలు ముందు పెట్టుకొని వాటాలు పంచుకుంటారు వీళ్ళందరూ. అర్థమైందా? పెద్ద కర్మ అయిపోయింది, చిన్న కర్మ అయిపోయింది. కర్మలన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? కర్మ అయిపోయిన తర్వాత పంచుకుంటున్నారు వీళ్ళు. అక్కడేమో అసలుడికి కర్మ మొదలైంది. ఏమంటే ఏ కర్మ మొదలైంది? కాలే కర్మ వచ్చింది అక్కడ. ఇక్కడేమో వీళ్ళు ఏం చేస్తున్నారు? కర్మలన్నీ అయిపోయిన తర్వాత మా అన్న పేరు మీద కర్మలన్నీ అయిపోయినాయి, మాకు మిగిలింది అన్న ఆస్తి మేము మంచుకుంటామని చెప్పి అన్నదమ్ములందరూ రౌండ్ టేబుల్ వేసి, అరే అన్నకు అప్పులు ఇంత ఉన్నాయి, అప్పులు తీరిపోగా ఇంత మిగిలితే ఇంత వాటా వస్తుంది, దీన్ని ఏం చేద్దాం? అమ్మ పేరు మీద కొంత వేద్దాం, మిగిలింది చెరువు సగం పంచుకుందాం. మరి అన్న వదిలి పరిస్థితులు ఏంటి? తోసేద్దాంలే. మరి వదిన బిడ్డల పరిస్థితి తోసేద్దాంలే. ఇప్పుడు ఈ గూడు గుట్టని అంత రాత్రిపూట వేసుకొని చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఏమని? అన్న ఆస్తి, అన్న సంపాదించింది, ఇగో ఇక్కడెక్కడ అన్ని లెక్కలు పెట్టుకుంటూ కూర్చుంటే ధనవంతుడు నరకంలో ఉండి ఇవన్నీ చూస్తున్నాడు. ఇవన్నీ చూసి, అరే నా కర్మ అయిపోయిందిరా, మీ కర్మలు ఉన్నాయి జాగ్రత్త. నా కర్మ అయిపోయింది. అక్కడ పెద్దదో చిన్నదో చేయాలనో చేయలేదనో చేసేసారు, కర్మ అయిపోయింది. ఇప్పుడు మీ కర్మ మొదలైద్ది. మీ కర్మ కాలకుండా ఉండాలంటే, నీ కర్మ మోడకుండా ఉండాలంటే, ఇదిగో ఇక్కడున్న లాజరును పంపిస్తున్నాడని చెప్పి లాజరును పంపించడానికి అబ్రాహాము దగ్గర కోరిక కోరాడు. చిన్న కోరిక, నా తండ్రి ఇంటికి పంపించు లాజరును. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలో తెలుసా? ఇదిగో నేను ఈ లోకంలో బ్రతికాను కాబట్టి బంగారు నది, బంగారు నగరం, మేలిమి బంగారు నగరం, బంగారు విలువైన స్థలాలు ఇవి ఉంటాయని చెప్పొద్దు. ఏముంటాయని చెప్పొద్దంట? అక్కడ అంత మేలిమి బంగారం, అక్కడ నగరాలు మేలిమి బంగారం, ద్వారాలు మేలిమి బంగారం, తాగే వెండి గ్లాసు, అక్కడ గ్లాసు మేలిమి బంగారం. ఎక్కడైతే మేము స్టీల్ గ్లాసే పెట్టాం, అక్కడ వెండి బంగారు గ్లాసు, అక్కడంతా వజ్ర వైడూర్యాలతో పొడిగిన నగరాలు, కట్టడాలు ఇవన్నీ ఉంటాయి అని ఆ మాట చెప్పొద్దు. ఆ మాట చెప్తే వాళ్ళ మనసు అంతా ఏంటో తెలుసా? ధనాపేక్షత వారు దాన్ని కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తారు, కానీ అస్సలది వారు చేయరు. అందుకే ఏం చేస్తావు తెలుసా? అక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వారికి ఏం చెప్పాలో తెలుసా? నీ అన్న బహుయాతన పడుతున్నాడు, నరకంలో కాలక శరీరం, ఏమండి ఆ శరీరము సగం కాలి, అక్కడ ఆత్మ చావక, పురుగు చావక నిత్యము యాతన అనుభవిస్తున్నాడు. ఇదే నా చిన్న కోరిక, లాజరును పంపి అని అబ్రాహాం దగ్గర రికమెండేషన్ చేస్తున్నాడు. ఎవరు? ధనవంతుడు. ఎవరి నిమిత్తం? బ్రతికి ఉండి భూలోకంలో ఏమండి సుఖ సంపాదనలో మునిగిపోతూ, కుటుంబ కష్టాల్లో మునిగిపోతూ, ఈ లోకమే సుఖమని, ఈ లోకమే భాగ్యం అనుకొని, ఈ లోకమే చచ్చిన తర్వాత ఏమీ లేదు అంత ఇక్కడే అనుభవించాలని అనుకుంటూ ఇక్కడే తపన పడుతున్నారు. శబా, వాళ్ళకి చెప్పాలి ఈ మాట, వాళ్ళకి చెప్పాలి ఈ మాట. లోకంలోనే ఉన్నంత ఈ రంగులంతా అనుభవించాలి, ఈ హొంగులంతా అనుభవించాలని అనుకుంటున్నారే, వాళ్ళకి చెప్పి మాట. ఏ మాట చెప్తావు? నీ అన్న బహు యాతన పడుతున్నాడని చెప్పవయ్యా. అబ్రహమా, ఈ ఒక్క కోరిక తీర్చవా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఏమంటే అనుకోకూడదు, కానీ ఆశకి హద్దులు ఉండాలి కదా, ఆశకి హద్దులు ఉండాలి. ఒక విధంగా అబ్రహాం అనలేదు, కానీ నేనైతే అంట, చచ్చినా కూడా నీకు సావలేదరా. ఏమనేవండి? మృతులలో నుండి ఒకడు లేచి వెళితేనంట నమ్ముతారు వాళ్ళు. మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి, అరే ఇక్కడ మీరు ఇదే అనుకుంటున్నారు, అక్కడ మహాయాత్ర ఉందని, మృతులలో చచ్చి శవమయ్యి సమాధి చేయబడిన వాడు లేచి వెళ్ళి కనబడితే వాళ్ళు నమ్ముతారంట కదా. మనుషుల ఆలోచన ఏంటంటే, ఏమంటే ఒక గొప్ప అద్భుతం జరిగితే, ఒక గొప్ప అనుభవం ఉంటేనే మేము మారతాం అనుకుంటారంట. ధనవంతుడి ఆలోచన, నేటి కాలంలో ఉన్నవాడు ఆలోచన కూడా అదే. మృతులలో నుండి చచ్చిన వాడు లేచి వెళితేమో, ఈ లాజరు ఎప్పుడో చచ్చిపోయాడు కదా,
ఎప్పుడో పాతి పెట్టారు కదా, ఎప్పుడు అయిపోయింది కదా లాజరు పరిస్థితి. లాజరేంటి బ్రతికొస్తున్నాడు, లాజరేంటి నడుస్తున్నాడు, లాజరేంటి ఇక్కడికి వచ్చి ఈ మాటలు చెప్తున్నాడు, లాజరేంటి ఇక్కడికి వస్తున్నాడని అని వారు ఒకవేళ అద్భుతంతో ఆశ్చర్యంతో ఒకవేళ చచ్చిన వాడు బ్రతికొచ్చాడని ఆ మాటలు చెప్తే వింటారేమోనని చెప్పి ధనవంతుడు చనిపోయి సమాధి చేయబడి లోకములో తాను సంతోషపడుతున్న లాజరును పంపించమని రికమెండేషన్ చేస్తున్నాడు కదా. చచ్చిన వాడు బ్రతికొచ్చి చెప్తే మారతారా? అదండి, మారిపోతారా? చెప్పండి. చచ్చినవాడు బ్రతికెళ్ళి చెప్తే వింటారా? భూమి మీద చెప్పిన వాళ్ళే విన్న మాట వింటలా కదా. ఏదన్నా ఒక అద్భుతం జరగాలి అప్పుడు మారతా నేను. ఇప్పుడు మారను. నాకేదన్నా ఒక అద్భుతం అనిపిస్తే, నేను ఏదన్నా వింతగా చూస్తే, దేవుడి దగ్గర ఏదన్నా వింతగా అనుభూతిని పొందితే, ఏదో గొప్ప అద్భుతం పొందితే అప్పుడు నా హృదయాన్ని దేవుడికి ఇస్తా, అప్పుడు దేవుడికి నా మనసు ఇస్తా, అప్పుడు దేవునికి నా హృదయంలో చోటు ఇస్తా, బాప్తిసం తీసుకుంటా, పరిపూర్ణమైన మార్పు చెందుతా. అప్పుడని అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నారేమో, జాగ్రత్త. ధనవంతుడు కూడా అదే అనుకున్నాడు. బ్రతికి ఉన్న వాళ్ళు చెప్తే నాటదయ్యా వీళ్ళకే, చచ్చిన వాడిలో ఒక అద్భుతం చేస్తే నాకు నాటిద్ది, పంపించు అంటున్నాడు. అందరు నావే పెట్టండి మనసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపం మౌని చక్కగా వాక్యం వినాలని ఎంతో ఆసక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉందా? ఎగిరిపోయిందా వాక్యం? ఉంది కదా, మంచిది. చెప్పుకుందాం ఇంకా. చూడండి, ధనవంతుడి ఆశ ఏంటంటే ఏమనుకుంటున్నాడు? ఎవరైనా మృతులలో నుండి వెళితే చెబితే నా సహోదరులు తప్పగా మారు మనసు పొందుతారు. ఆనాడు ఆ ధనవంతుడికి ఏ ఆశ ఉందో ఇప్పుడు కూడా మనుషులైనటువంటి ప్రతి ఒక్కరికి ఏ ఆశ ఉంది? మాకు ఏదన్నా గొప్పగా జరిగితేనే, నేను దేవునికి ఇవ్వాలంటే నా జీవితంలో ఏదో ఒక గొప్ప అద్భుతం జరగాలి, అప్పుడు ఇస్తా నేను. అప్పుడు వరకు ఏమీ లేదు. దశం భాగాల గురించి చెప్పొద్దు, కానుకల గురించి చెప్పొద్దు, ఆడ్ల గురించి చెప్పొద్దు, ఇడ్ల గురించి చెప్పొద్దు. ఎన్ని చెప్పినా అవి ఎలా ఉంటుందో తెలుసా? చెవిటోడు ముందు శంఖం ఊదినట్లుగా, చెవిటి పాము ముందు నాగస్వరం ఊదినట్లుగా. అప్పుడు వరకు ఏమి వినరు, ఏమి పట్టించుకోరు, ఏమి పెట్టరు. అద్భుతం జరగాలి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఏమండి, అద్భుతాన్ని బట్టి జరిగితే, అద్భుతం కోసం చూడడం అనేది హృదయాన్ని మోసపరుచుకోవడం. నిజమైన మార్పు ఇక్కడి నుంచే రావాలి, అద్భుతాలను బట్టి రాదు. దేవునికి స్తోత్రం. బయట ఉన్న వాళ్ళ మాటలే విననటువంటి వారు, దేవుని వాక్యాన్ని విననటువంటి వారు చచ్చినవాడు లేచి చెప్తే ఏమంటారండి కదా? వింటారా ఏమన్నా? చచ్చినవాడు లేచి చెప్తే ఏమంటారు? ఆనాడు ఒక పండగ జరిగింది. ఆ పండగలో యేసు ప్రభువారు ఉన్నారు. యేసు ప్రభువారిని చూచుటకు వచ్చిన దానికంటే యేసు ప్రభువారు బ్రతికించిన లాజరు చూడటానికి చాలా మంది వచ్చారు. అనుకున్నారు ప్రకృతి వింతల్లో మరొక వింత, అద్భుతంలో మహా అద్భుతం. చచ్చి సమమై 4 దినాలు అయిపోయినటువంటి లాజరు బ్రతికాడని వాళ్ళందరూ లాజరు చూడటానికి వచ్చారు. కానీ కొన్ని రోజులకి ఏమైందో తెలుసా? లాజరు కూడా కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అద్భుతమా లేకపోతే ఏంటది కదా? అద్భుతాలు ఎక్కువ కాలం ఉండవు. అర్థమవుతుందా? మనలో ఈ హృదయం ఉందేమో. ధనవంతుడు అడిగినట్లుగా ధనవంతుడు అడుగుతున్నాడు, అద్భుతం జరిగితే నా యొక్క సహోదరులు మారుతారు, అద్భుతం జరిగితేనే నా సహోదరులకి మార్పు వచ్చిద్ది, అద్భుతం జరిగితేనే, ఒక గొప్ప వింత జరిగితేనే, ఒక గొప్ప అనుభవం వస్తేనే నేను మారుతానన్నట్లుగా నువ్వు కూర్చున్నావేమో. ధనవంతుడు అక్కడ బతుకులాడుతున్నాడు, అయ్యా అద్భుతం చేయి, నా ప్రజలు మారుతారు, అద్భుతం చేయి, నా సోదరులు మారుతారు, అద్భుతం చేయి, నా సోదరుని నరకానికి రాకుండా ఉంటారంటే. అద్భుతాలతో మార్పు రాదు సహోదరు. అద్భుతం జరిగితే మార్పు రాదు. నిజమైన మార్పు పుట్టేది ఇక్కడి నుంచే, హృదయంలో నుండి పుట్టినదే నిజమైన మార్పు. నువ్వు దేవునికి నీ హృదయాన్ని ఇవ్వకుండా ఇంకా లోకంలో బ్రతుకుతూ, ఇదిగో నా జీవితంలో గొప్పది జరిగితే, ఒక గొప్ప అనుభవం వస్తే, నేను అనుకున్నది జరిగితే అప్పుడు నేను మారతాను, అప్పుడు నేను దేవునికి ఇస్తాను, అప్పుడు దేవుని సన్నిధికి వస్తాను అని ఒకవేళ నువ్వు ఈ అద్భుతాల కోసమే, వింతల కోసమే నువ్వు కూర్చున్నావు అనుకో, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అద్భుతాలు చూసుకోమాక,
ఇంతలో చూసుకోవాక, ఒక గొప్ప అనుభవం చూసుకోమాక, దేవునికి వయసు ఉన్నప్పుడే, దేవునికి అనుకూలమైనటువంటి శరీరం ఉన్నప్పుడే, దేవుని పని కొరకు వాడుటకు సమస్తం సిద్ధంగా ఉన్నప్పుడే దేవుని యొక్క పని కొరకు నిన్ను నువ్వు సమర్పించుకో. మేలులు చూస్తే, అద్భుతాలు చూస్తే మారతానని ఒకవేళ మార్పును వాయిదా వేస్తున్నావేమో, మార్పును వాయిదా వేసుకుంటూ వచ్చావేమో, మార్పు కోసం నువ్వు ఇంకా తగతగలాడుతున్నావేమో. దినాలు కాలాలు బహుభయంకరంగా ఉన్నాయి. రోజులు ఏ దినాన్ని ఎప్పుడు ఎలా మార్పు చెందితో చెప్పలేవు. నీ జీవితంలో అద్భుతం జరిగితేనే మారుతానని ఒకవేళ కూర్చున్నావేమో, జాగ్రత్త. నువ్వు అద్భుతం చూసేసరికి నువ్వు ఉండకపోవచ్చు. అద్భుతం అనేది నీ మార్పుకు కారణం కాదు. ఒక గొప్ప అనుభూతి నీ మార్పుకు కారణం కాదు. నీ మార్పు అనేది హృదయంలో నుంచే రావాలి. అప్పుడే అది నిజమైన మార్పు. ఆ మార్పు పొందినటువంటి వారిని దేవుడు తన పని కొరకు కోరిక అడిగాడు. కానీ అక్కడ కింద 31వ వచనంలో అబ్రహాము అంటున్నాడు, చదవండి అమ్మా. అందుకు ఎవరతడు? మోషేయు లేచినను నమ్మరని చెప్పాడు. చాలా స్పష్టంగా అబ్రహాము చెప్తున్నాడు. ఎవరికి? ధనవంతుడికి. అబ్రహాము ధనవంతుడి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మోషేను ప్రవక్తలు. అప్పటి కాలంలో, పాత నిబంధన కాలంలో దేవుని వాక్యం ఏదంటే ప్రవక్తలు మోషే దేవుని సన్నిధికి వెళ్ళటం, దేవుని నుంచి వాక్కు తీసుకురావడం, ఇదే దేవుని వాక్కు అని చెప్పడం. ప్రవక్తలు దేవునితో మాట్లాడడం, దేవుని దగ్గర నుంచి వాక్కు తీసుకురావడం, ఇదే వాక్కు అంట. ఆనాటి కాలానికి వారు దేవుని వాక్యం అయితే, ఈనాటి కాలానికి దేవుని వాక్యం ఏదంటే దేవుని పరిశుద్ధ గ్రంథమే, సంపూర్ణ గ్రంథమే దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తాను గంభీరంగా చెప్తుంటున్నాడు, మృతులలో నుండి లేచి వెళ్ళటం చెప్పిన ద్వారా మార్పు రాదు. అక్కడున్న వారు ఉన్నారే, ఎవరో తెలుసా? ఆనాటి కాలానికి ఏమండి, యేసు ప్రభు రాకముందు ఉన్నారే ప్రవక్తలు, మోషే. వారు చెప్పినా ఆ తర్వాత దేవుని వాక్యం మన చేతికి వచ్చి దేవుని సేవకులు చెప్తున్నారు, వారి మాట వినమని చాలు. వారి చెప్పింది వినకపోతే ఎక్కడి నుంచి ఒకడు వెళితే ఏం ప్రయోజనం చెప్పండి? చాలా స్పష్టంగా చెప్తున్నా కదా. ఇక్కడున్న దేవుని సేవకుల యొక్క వాక్యం నచ్చకపోతే, ఇక్కడున్న దేవుని సేవకుల యొక్క వాక్యం నీకు బుర్రకి ఎక్కకపోతే, సేవకులు చెప్తున్న వాక్యం నీ మనస్సుకు నాటకపోతే, సేవకులు చెప్తున్న దేవుని వాక్యం నీ హృదయాన్ని తాకకపోతే, అద్భుతం జరిగి అప్పుడు నువ్వు వాక్యం వస్తే అప్పుడు ఏమనవుతావు చెప్పండి కదా. అప్పుడు నమ్ముకుంటారు అందరూ, భూమి బద్దలేసిపోవాలి. అలా జరిగితేనే ఇది వాక్యంలో ఉందని నేను అప్పుడు వాక్యాన్ని నమ్ముతా అనుకుంటారు చాలా కదా. అప్పుడు నమ్ముతారా? చెప్తున్నాడు, మోషేయు ప్రవక్తలు అక్కడ ఉన్నారు, వారు చెప్పిన మాట వినమని. వారు చెప్పిన మాట వినకపోతే, మృతుల్లో నుండి లేచి ఒకడెళ్ళి చెప్పినంత మాత్రాన ఏమింటారు కదా? ఏమింటారు? బ్రతికున్నప్పుడు సౌలు ఎంత చెప్పినా ఇలా ఏమని, సౌలా నిన్ను దేవుడు ఎన్నుకున్న తీరు, నిన్ను నడిపించిన తీరు, అసలు నిన్ను ఎన్నుకోవడంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఎన్నుకున్నాడు. బెన్యామీను గోత్రములో ఏమండి, ఆ గోత్రాలన్నిటికీ ఆఖరి గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రం, అల్పమైన గోత్రం నుండి దేవుడు నిన్ను లేవనెత్తాడు, ఇశ్రాయేలుకు మగుటంగా పెట్టాడు, దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలిపాడు. సౌలా దేవుని పని చేయి, సౌలా దేవుని నడిపింపు గొప్పుకో, సౌలా దేవునికి నీ మనస్సుని, సౌలా నీ చిత్తమందు దేవుని చిత్తాన్ని నెరవేర్చి, నీ ఆలోచనను దేవుని చిత్తాన్ని నెరవేర్చని బ్రతికున్న నాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా సౌలుకి బుర్రకెక్కల. తనను చెప్పిందే చేశాడు, తనకు నచ్చిందే చేశాడు, తనకు కావాల్సిందే, తనకు నచ్చినట్లుగానే తను ఏ విధంగా అనుకున్నాడు ఆ విధంగానే చేశాడు. అయిపోయింది. సమూయేలు మృతుల లోకానికి వెళ్ళిపోయాడు. సమూయేలు చనిపోయాడు, మృతుల లోకానికి వెళ్ళాడు. ఇప్పుడు తన జీవితానికి ఆధారం ఏంటో తెలుసా? ఇప్పుడు వాక్యం కావాల్సి వచ్చింది. ఇప్పుడు వాక్యం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? చనిపోయిన సౌలు సమూయేలు దగ్గరికి వెళితే దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటుంది, దేవుని వాక్కు ఉంటుంది, దేవుని నడిపింపు ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. అక్కడ ఉన్నాడు మృతుల లోకంలో నుంచి పిలిపించుకొస్తే నా మార్గాలను నిర్దేశిస్తాడేమోనని చెప్పి సౌలు ఏం చేశాడు తెలుసా? కర్ణ పిశాచి శక్తి కలిగిన వారి దగ్గరికి వెళ్ళి సమూయేలు పిలిపించుకొచ్చాడు. సమూయేలు పిలిపించుకొస్తే సమూయేలు అంటాడు, నేనేం చేసేది చెప్పు.
నన్ను ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఉండనివా? నీ కోసం ఏడ్చి 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 నా బతుకంతా ఏడు బతుకైపోయి, ఎంత మొత్తుకున్నా మారవయ్యా మారవయ్యా మారవయ్యా, చెడు అలవాట్లు వదిలేవయ్యా, పాడు అలవాట్లు వదిలేవయ్యా, బతుకు మార్చుకోవయ్యా, జీవితాన్ని మార్చుకోవయ్యా, దేవునికి ఇవ్వయ్యా, రోజులు బాగోలేదయ్యా అని ఎంత మొత్తుకున్న వాక్యం ఎక్కల, ఎంత మొత్తుకున్న వాక్యం చెవిని బళ్ళ, ఎంత మొత్తుకున్న వాక్యాన్ని అస్సలు అంగీకరించలా. చచ్చి ఇప్పుడు నేను నా పనిలో నేనుంటే, ఇప్పుడు నీకు వాక్యం అవసరం వచ్చి నేను వచ్చి చెప్తే ఏమంటావు? యెహోవా నిన్ను ఎడబాసాడు, వదిలేసాడు, నా దగ్గర ఉంది ఒక అదొక్కటే, ఇక నన్ను డిస్టర్బ్ చేయబాకని చెప్పి సమూయేలు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సౌలు ఎక్కువ కాలం బ్రతకల కదా. మృతులలో నుండి వెళ్ళి చెప్పినంత మాత్రాన ఏం మార్పు వచ్చింది? బ్రతికి ఉండి దేవుని వాక్యాన్ని బోధిస్తున్న దేవుని సేవకుల మాట విని మార్పు చెందు. నేను మారాలి, దేవుని కొరకు నా బ్రతుకుని మార్చుకోవాలి, నేను ఈ లోకంలో బ్రతికిన ఈ కాలం ఈ జీవితం దేవుని కొరకు సమర్పించాలని, దేవుని కొరకు నేను జీవించాలని మార్పు అనేది నీ హృదయంలో నుంచి రావాలి. కానీ చచ్చిపోయిన లేదు చెప్తే ఏమవుతుందండి? వచ్చిద్దా? వెళ్ళిపోయిన అయ్యగారు వచ్చి మరలా వాక్యం చెప్తే నేను మారతానని ఒకవేళ కూర్చున్నావు అనుకో, ఆయన రాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. బ్రతికున్నప్పుడు దేవుని వాక్యం చెప్పినప్పుడు దేవుని సేవకులు మాటనోళ్ళు చచ్చిపోయిన తర్వాత వచ్చి చెప్తే వింటారా? కదా. అప్పుడు మారతామండి. ఏదో ఒక వింత జరగనివ్వండి, మాలో ఏదో ఒక అద్భుతం జరగని, అసలు మా ఇంట్లో అద్భుతం జరిగితే మా కుటుంబం మొత్తం మారిపోయిందండి అని చెప్తారు కదా. ఏదో ఒక అద్భుతం ఒక ఇంత జరిగితే మాకు కుటుంబం మొత్తం మారిపోయిద్ది అని అంటారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ అబ్రహాం భక్తుడు కొన్ని విషయాలు ఏమంటే మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క ప్రాముఖ్యతను చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు. ప్రవక్తలు మోషే అక్కడ ఉన్నారు, వారి మాట వినమని. ఆనాటి కాలానికి దేవుని యొక్క వాక్కు ప్రవక్తలు, ఆ తర్వాత దేవుని యొక్క ఆ పరిశుద్ధ గ్రంథం బైబిల్ మన చేతికి వచ్చింది. దేవుని వాక్యము విని నువ్వు మారాలి, మార్పు చెందాలి. ఎప్పుడు? అన్ని బాగున్నప్పుడే, సేవకులు బ్రతికుని నీతో మాట్లాడుతున్నప్పుడే, ఏదో అద్భుతం జరిగినప్పుడు కాదు. దేవుని వాక్యము విని నువ్వు మార్పు చెందితే ఆ మార్పు నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు జరిగేస్తుంది. రెండవది, అద్భుతాల మీద మనం ఆధారపడి బ్రతకూడదు. అక్కడ అబ్రహాం చెప్తున్నాడు, ఇక్కడుండి అక్కడికి వెళ్ళి ఎవరన్నా చెప్తే మారతారని అనుకోమాక, ఒక అద్భుతం జరిగితే మారతారని అనుకోమాక. ధనవంతుడితో అబ్రహాం చెప్తున్న మాట, మృతులలో నుండి ఒకడు వెళ్ళి చెప్పినంత మాత్రాన అక్కడ ఎవడో మారడు. అద్భుతం జరిగితే నేను మారతానండి అని ఒకవేళ అనుకుంటున్నావేమో. అద్భుతాల మీద నీ మార్పును ఆధారం చేసుకుని ఉన్నమాక. అద్భుతాల యొక్క పరిమితి వాక్యంలోనే రాయబడి ఉంది, పరిశుద్ధ గ్రంథం. ఇశ్రాయేలులు ఐగుప్తును దాటి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాయి. అద్భుతం మీద ఆధారపడితే పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ విధానం ఎలా ఉంటుందో చెప్తున్నాను. 3 విషయాలు చెప్పాడు. ఒకటి వాక్యం, రెండవది అద్భుతం జరిగినంత మాత్రాన మార్పు చెందరు, మూడవది ఏంటంటే ఆ విషయం కూడా చెప్తాను. రెండవది ఏంటంటే అద్భుతాల మీద మనం ఆధారపడి బ్రతకూడదు. అద్భుతాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏంటంటే ఇశ్రాయేలులు ఐగుప్తుని దాటి వచ్చిన తర్వాత వారికి ఎదురైనటువంటి మొట్టమొదటి సంఘటన ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి వాళ్ళు సనిగారు, గొనిగారు, మోషేని తిట్టుకున్నారు, మోషే మీద విరోధమయ్యారు. అంత అయిపోయిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడి, మోషే నీ చేతిని పైకెత్తన్నప్పుడు మోషే తన చేతి కర్రను పైకెత్తితే పట్టగానే ఏమైంది? సముద్రం, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయి. అసలు మహా అద్భుతం. ఎంత అద్భుతం అంటే గోడలు, ఆ సముద్రపు నీటంట గోడలాగా నిలబడిందంట. అర్థమవుతుందా? హల్లెలూయా. అర్థమవుతుందా? ఉంది కదా వాక్యం. మళ్ళీ మొదటి నుంచి రమ్మంటే కష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అద్భుతాల మీద మనం ఆధారపడి బ్రతికితే అద్భుతాల యొక్క పరిమితి ఏంటో మనం చూడండి. అద్భుతాలు, ఇశ్రాయేలులు ఎర్ర సముద్రం దాటినప్పుడు, ఆ యొక్క ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు వారు ఎంత అద్భుతంగా ఫీల్ అయ్యారు.
నిర్గమకాండం 15వ అధ్యాయంలో అక్కడ ఒక పాట, ఎంత అద్భుతమైన పాట అంటే అక్కడ ఆయన గురించి, ఆయన బలమును గురించి, ఆయన పరాక్రమను గురించి వర్ణిస్తూ ఒక పాటే పాడారు. యెహోవా నీ బలం ఎంత గొప్పది, శత్రువులు నిన్ను చూసి దడిచారు, ఇలా అద్భుతాలు 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 అంటూ వర్ణిస్తూ పాడుతున్న వాళ్ళే ఒక చోటికి రాగానే వాళ్ళు ఏం చేయాలి తెలుసా? మరలా దేవుని మీద తిరుగుబాటు చేసి. ఎంతవరకు ఉంది అద్భుతం చెప్పండి? ఎంతసేపు ఉంది అద్భుతం? ఉందా? అద్భుతం ఎంతసేపు నిలబడింది? అద్భుతాన్ని ఆధారం చేసుకొని మార్పు చెందుతున్నా అనుకుంటున్నావు కదా. అద్భుతం ఎంతవరకు అంటే వారు ఎర్ర సముద్రమును దాటి కొంత దూరం వచ్చేసరికి మరలా తిరుగుబాటు ప్రారంభమైంది. అంతెందుకండి, యేసు ప్రభు వారు బ్రతికున్నప్పుడు ఎంతమంది రోగులు బాగు చేయలేదు, ఎంతమందికి స్వస్థతనివ్వలేదు, ఎంతమందిని చనిపోయిన వారిని బ్రతికించలేదు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని వింతలో ఆనాటి ప్రజల ముందు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడో. అద్భుతం చూస్తే మారతానని మనసు పెట్టుకుని కూర్చున్న వారులారా, అద్భుతం యొక్క పరిమితి ఏంటో తెలుసా? ఎన్ని అద్భుతాలు చూశారో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశారో, ఎంతమంది చనిపోవడం, బ్రతికి ఉండటం వారు చూశారు. ఎంత చూసినా చివరాఖరికి ఏం చేశారో తెలుసా? యేసు ప్రభువుని సిలువకు అప్పగించారు. మారారా? ఒక విధంగా నేను అనుకుంటా. ఏమండి, కుష్టి వ్యాధిగ్రస్తులు 10 మంది ఉన్నారు కదా, 9 మంది వెళ్ళిపోయారు, ఒకడు వచ్చాడు కదా. బహుశా యేసు ప్రభు వారిని సిలువేయమని అరిచిన వారిలో ఈ 9 మంది ఉండొచ్చు, అంచనా అంతే. అద్భుతం చూసావు కదా, కుష్టి వ్యాధి పోయింది కదా, మరి ఆయన నమ్ముకొని ఆయన రకాల బ్రతకాలి కదా. అద్భుతం చేశారులేండి కదా, జరిగిందిలేండి పెద్ద అద్భుతం, ఆయన కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు అనుకున్నట్లుగా 9 మంది అక్కడ ఉండొచ్చు. యేసు ప్రభు వారి పెళ్లిలో ఏమంటే గొప్ప అద్భుతం చేశాడా? కానా విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. తాగిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉండుంటారు. ఎందుకని? ఆ సమాజంలో ఉండుంటారు కొంతమంది కదా. యేసు ప్రభు వారు ఏమంటే చనిపోయిన లాజరును బ్రతికిస్తే చూడడానికి వచ్చిన వాళ్ళు అనేకులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఉండుంటారు కదా. అద్భుతపు యొక్క పరిమితి ఎంతవరకు అంటే కాసేపటి వరకే, కొద్ది రోజుల వరకే, అది హృదయంలో తృప్తినిచ్చేంత వరకే. అద్భుతము చూసి ఆధారపడకూడదు. దేవునికి నీ యొక్క దేహమును అప్పగించే విషయంలో, దేవునికి నీ మనస్సును అప్పగించే విషయంలో సజీవ యాగముగా అనుకూలమైన రీతిగానే దేవునికి అప్పగించు. 3వది, ఆయన చనిపోయి బ్రతికాడా? బ్రతికి ఆయన తను కనపరుచుకున్నాడా? నేను సజీవుడునని అందరికీ చెప్పుకున్నాడా? అయినా ఎంతమంది నమ్మారు కదా? అందరే. అద్భుతాల పరిమితి ఉందయ్యా. అద్భుతం చేస్తే మారరు నీ సహోదరులు, అంత మార్పు చెందే వాళ్ళ కదయ్యా. అద్భుతాల మీద నువ్వు ఆధారపడమాక. ఏనండి, అద్భుతాల మీద నువ్వు ఆధారపడమాక, అద్భుతాలు చూసుకోమాక. మృతులలో నుండి ఒకడు లేచెల్లి చెప్పడం వల్ల ఎవడంటాడు అదా? అద్భుతం జరగాలయ్యా, అద్భుతం జరిగితే మారతారయ్యా, అప్పుడు మారతారయ్యా, నా దగ్గరికి రాకుండా ఉంటారయ్యా. ఇదంతా ధనవంతుడి కోరిక తన సహోదరులు ఇక్కడికి రాకుండా ఉండాలి, అద్భుతం చెయ్యి అంటున్నాడు అక్కడ. అబ్రహాము అంటున్నాడు, అద్భుతం జరగడానికి అద్భుతం యొక్క పరిమితి ఏంటో తెలుసుకో. అసలు అద్భుతం కంటే ముఖ్యం వాక్యం అని గ్రహించుకో. వాక్యం విని మారితే చాలు. అప్పుడున్న సేవకులు, అప్పుడున్న దేవుని ప్రజలు వారి మాట వినమను, వారు చెప్పింది వినమను, వారు చెప్పిన ప్రకారం నడుచుకోమను, బ్రతుకును మార్చుకోమను, లోకంలో నుంచి వేరవమను, పాపంలో నుంచి వేరవమను, చెడులో నుంచి వేరవమను. అలా బ్రతికితే వాళ్ళు చెప్పింది చేస్తే చాలు. చచ్చినోడు బ్రతికెళ్ళి చెప్తే వాక్యం ఎవడంటాడు చెప్ప? అప్పుడు ఏం మారుతావు చెప్పండి కదా. మారతారా? అట్ట జరిగితే మారతారా? అట్ట వచ్చి ఏమండి, ఆ రాత్రి మీరు పడుకున్నప్పుడు చనిపోయిన మీ బంధువులో రక్త సంబంధికులు ఎవరో చనిపోయి చాలా రోజులు, సంవత్సరం అయిపోయిన తర్వాత ఏమండి మీరు పడుకున్నప్పుడు మంచి గాఢనిద్రలో ఉంటే మంచం దగ్గర నిలబడి కాళ్ళు గోకి లే లే అని లేచిన తర్వాత అక్క మారవా అంటే మీ పరిస్థితి ఏంటి చెప్పండి? వాళ్ళు మారే సంగతి పక్కన పెట్టండి, వచ్చినోడితో పాటు వీళ్ళు కూడా వెళ్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు వచ్చి కాళ్ళు గీకి అక్క అక్క లే అక్క లే అక్క. ఈమె నిద్రమత్తులు లేచి సగం మెలుకుతో ఈమె లేచి కళ్ళు మిటకరించుకున్నట్టు చూడంగానే చచ్చినోడు రూపం అలా కనపడంగానే ఇక ఉంటుందా? చీపురు కట్లయ్యా,
నీళ్ళల్లో కొబ్బరి నూనె కలిపిపోయా. ఇక ఆయనకి రాత్రి నిద్ర ఉండదు. నా ఇంట్లో ఏదో తిరుగుతుంది, మన ఇంట్లో ఏదో తిరుగుతుంది. నువ్వు కర్మ చేయలేదు, శాంతి చేయలేదు, పిండాలు పెట్టలేదు, అది పెట్టలేదు, అందుకే వాడు వచ్చేసాడు. వాడేదో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడే అంటే, ఏం చెప్పేది రాలి, వాడు చెప్పేది వినేదాకా నేను ఉంటాను అక్కడ కదా. కదా వాడేదో చెప్తున్నాడు. ఏం చెప్పాడు అని అడిగి, ఏం చెప్పేది? వాడి మాట ఇంటా కూర్చుంటారా? వాడు వచ్చిందే గాలి. ఇప్పుడు వాడు వచ్చి నన్ను తొక్కమనా? వాడు ఏం అడుగుతున్నాడో చెప్పు. వచ్చింది మీ తమ్ముడే కదా, వచ్చింది నీ బంధువే కదా, వినొచ్చగా. నేది లేదు అక్కడ. వాడు ఆల్రెడీ చచ్చి చాలా రోజులు అవుతుంది. వాడు వచ్చి కాలు గోకి, గాఢ నిద్రలో ఉన్నప్పుడు కాలు గీకి, అక్క లేగక్క, నరకం ఉందక్క, మారక్క అంటే నరకం సంగతి పక్కన, నీ మాట పక్కన పెట్టి ముందు గుమ్మంలో ఉన్న చీపిరి తీసుకొచ్చి పిల్లల మీద కాసేపు, బెత్త మీద కాసేపు, ఈ ఎదవలు ఎక్కడ తిరిగి వచ్చారో, ఏది తొక్కొచ్చారో, ఏం చేసి వచ్చారో, చచ్చినోడు బ్రతికొచ్చాడరా అని చెప్పి ఇంటిళ్ళ పాదికి చీపిరి వర్షం కురిపిస్తారు కదా. ఇక అది పోకపోతే కొబ్బరి నీళ్లు 3 చొక్కలేమంటే వీళ్ళు 16 చొక్కలేస్తారు. 16 చొక్కలేసి ఇల్లంతా కొబ్బరి నూనెమయం, ఇల్లంతా కొబ్బరి నూనెమయం. ఆఖరికి వదిలిపెట్టక ఏం చేస్తారు తెలుసా? తలుపులకి సిలువులయ్యా, మంచాలకి సిలువులయ్యా, దుప్పట్లకి సిలువులయ్యా, ఎక్కడైనా సిలువులేసేస్తారు. ఎందుకని? సిలువెత్తే రాదు. అసలు ఒక మాట చెప్తాను, చనిపోయిన బట్టి తలల మీద ఏముంటది? సిలువే కదా. అక్కడ సిలువుండి ఇక్కడ సిలువుంటే ఆడికి అది ఇది ఏం తెలిసింది చెప్పండి? అంతేనా? అక్కడ సిలువుండి ఇక్కడ సిలువుంటే ఆడికి ఏమర్థమైంది? అది సమాధో ఇల్లో ఏమంటే అక్కడ సిలువు పెడుతున్నారు, ఇక్కడ సిలువ వేసినంత మాత్రాన రాకుండా ఉంటాడా? పోని ఒక మాట మీకే వదిలేస్తున్నా. ఇప్పుడు సాతానుడు గుమ్మల నుంచి వస్తున్నాడు అని చెప్పి చీపురి కట్టలు అడ్డం పెట్టావు, కొబ్బరి నూనె వేసి పెట్టావు, ఏదేదో తతంగం చేసి పెట్టావు. వాడు వచ్చేవాడు గుమ్మల నుంచి వస్తాడని నీకు తెలుసా? వచ్చేది ఆత్మ. ఆత్మకు ఆటంకం నిర్బంధం లేదు. అది ఎటు నుంచైనా ఎలాగైనా రావచ్చు. కింద నుంచే లేవచ్చు, పైనుంచే దిగచ్చు, ఫ్యాన్లో నుంచే పడవచ్చు, ఎటు నుంచి ఉడితో చెప్పలేవు కదా. ఆత్మకు నిర్బంధం లేదు, ఎటు నుంచైనా రావచ్చు. నువ్వు తలుపులు బిగించి, గొళ్ళేలు పెట్టి, ఏమంటే చీపురు కట్ట అడ్డం పెట్టి, ఎడంకాలు చెప్పు కుడికాలు చెప్పు అడ్డం పెట్టి, అయి తగిలిచ్చి ఈ తగిలిచ్చి ఉరకబెట్టి నిద్రపోతే తలుపు కొట్టి అక్క తీయక్క అంటాడా? కదా. డైరెక్ట్గా నీ మనసు దగ్గరకు వచ్చి నిలబడదు కదా. జీవగ్రంథం తీసుకొచ్చి పెట్టానంటే జీవగ్రంథాలు కాదు, ఏ గ్రంథాలు కాదు కదా. కొంతమంది బైబిల్ తల కింద పెట్టుకుంటే పీడకలలు రావండి అంటారు. నా మాట, బైబిల్ తల కింద పెట్టుకున్న వాళ్ళకి పీడకలు ఎక్కువ వస్తాయి. ఎందుకని? రాకూడదని పెట్టుకుంటారు, కానీ వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అద్భుతాల మీద ఆధారపడద్దు. బ్రతికి ఉన్నవాని మాట వింటే చాలు. అప్పుడున్న సేవకులు, అప్పుడున్న దేవుని వాక్యం చెప్పింది వింటే చాలు. మారకుండా ఎంతకాలం బ్రతుకుతావు సహోదరుడా? మార్పు లేకుండా ఎంతకాలం బ్రతుకుతావు సహోదరి? అద్భుతాలకే పరిమితమైతే అద్భుతాల యొక్క పరిమితి ఎంతో తెలుసా? కొంతకాలం వరకే, అది నీకు పూర్తి మార్పునివ్వదు. అబ్రహాము ధనవంతుడికి చెప్తున్నాడు, దేవుని వాక్యం మొదట వినమను, రెండవది అద్భుతాల మీద ఆధారపడద్దని చెప్పు. దేవుని వాక్యం ఏది చెప్తుందో దాని మీద మనస్సు నిలపమను. మూడవది, అతడు అక్కడ చెప్తున్నటువంటి మాట, అసలు అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, అతడు బాధలో కూడా జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఎవరో? ధనవంతుడు. బతుకున్నప్పుడు జ్ఞానం కాదు, చనిపోయి బాధలో, యాతనలో, నరకంలో ఉంటూ అతడికి జ్ఞానం వచ్చింది. అనుకున్నాడంట, ఒకప్పుడు నేను వాక్యం వినలేదు, ఒకప్పుడు నేను ఆలస్యం చేశాను అని. ఎప్పుడొచ్చింది జ్ఞానం? ఏమంటే ఎప్పుడొచ్చింది? కాలి అటు బూడిదావాక ఇటు పూర్తిగా కాలక అంట వాక్యం ఉంటే తెలుసా? మార్క్స్ వార్తలు అక్కడ పురుగు సావదు, అగ్ని ఆరు. అక్కడ సావు అనేది ఉండదు. అక్కడ నిత్యం కాలుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞానం వచ్చింది. ఏ జ్ఞానం వచ్చింది? ఆహా,
వాక్యం ఉంది, దేవుని సేవకులు ఉన్నారు, దేవుని వాక్యం ఉంది, అది మారమని చెబుతుంది, మార్పు చెందమని చెప్తుంది, ప్రార్థనలో మధ్యకి బయటకు వెళ్ళవద్దని చెప్తుంది, అటు ఇటు సరదాలు చేయొద్దని చెప్తుంది, చక్కగా మార్పు చెందమంటుంది, చెడు అలవాట్లకు వెళ్ళొద్దంటుంది, పాప కార్యక్రమాలకు వెళ్ళొద్దంటుంది, నీచ కార్యక్రమాలకు వెళ్ళొద్దంటుంది అని చెప్పి అక్కడ ఉన్న తర్వాత వచ్చిందంట జ్ఞానం. ఎప్పుడు వచ్చిందండి జ్ఞానం? నరకం బాధ అనుభవిస్తున్న చోట జ్ఞానం వచ్చిందండి. ఇప్పుడున్న వాళ్ళకి జ్ఞానం అస్సలు రావట్లేదు కదా. ఇప్పుడు బ్రతికున్న వాళ్ళకి దేవుని జ్ఞానం అస్సలు రావట్లా. ఇది మనకు ఒక గొప్ప పాఠం. ధనవంతుడు అక్కడన్నా ఆలోచించాడు. ఎక్కడ ఆలోచించాడు? ఎక్కడుండి ఆలోచించాడు? పాతాళంలో ఉండి ఆలోచించాడు. అబ్బా, ఇక్కడికి రావటానికి కారణం ఏంటంటే అక్కడ నేను దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేశాను, ఆదివారాన్ని కాలక్షేపంగా గడిపాను, దేవుని ఇంటికి వెళ్ళటం నిర్లక్ష్యం చేశాను, మందిరంలో ఏ పని చెప్పినా చేయలే, నాకు నచ్చినట్టుగానే నడిచాను. నెల సంవత్సరం దేవుని సేవకుడు అనేక కార్యక్రమాలను పెట్టి మార్పు కోసం ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎంత చెప్పినా ఎలా ఉందంటే అప్పటికప్పుడికే ఏమండి కోడి గనక బూడిదలో పడుకొని దులుపుకొని వెళ్ళిపోయినట్లుగా నేను అలా బ్రతికాను, అలా ఉన్నానని చెప్పి చచ్చిన తర్వాత అక్కడ జ్ఞానం వచ్చిందంట. అందుకే దేవుడు మనకు బ్రతికుండంగానే జ్ఞానం నేర్పుతున్నాడు కదా. బ్రతికుండంగానే జ్ఞానం నేర్పుతున్నాడు. ధనవంతుడి కోరికండి, ఏ కోరిక? నా అన్నదమ్ములు మారాలి అంటున్నాడు. అబ్రహాం అంటున్నాడు, బ్రతికి ఉన్న వారి మాట వినకుండా చచ్చిన వాటి మాట ఈయన అస్సలు మార్పు చెందరయ్యా అంటున్నాడు. ధనవంతుడికి అక్కడుండి జ్ఞానం వచ్చిందండి. ఈరోజు సహోదరుడు, నీకు జ్ఞానం వస్తుందా? నీకు అసలు మేలుకొలుపు అనేది జరుగుతుందా? అసలు నీకు గ్రహింపు అనేది వస్తుందా? ఎందుకు దేవుడు ఇంతగా వాక్యాన్ని బోధిస్తున్నాడు? ఎందుకు దేవుని వాక్యం ఇంతగా హెచ్చరిస్తుంది, ఇంతగా గర్దిస్తుంది? అసలు వాక్యం నన్ను ఎలా ఉండమంటుంది? అసలు వాక్యం ఎందుకు? వాక్యం ద్వారా నేనేం చేయబడాలి? సంఘం ఎందుకు? ప్రార్థన ఎందుకు? పాటలు ఎందుకు? మారు మనస్సు ఎందుకు? బాప్తీసం ఎందుకు? బల్లారాధన ఎందుకు ఈ క్రమాలన్నీ ఎందుకు ఈ జరిగించుకోవడం? ఎందుకు నేను బాప్తీసం పొందాలి? ఎందుకు ప్రభు రక్తంలో పాలు పంపులు పొందాలని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? అసలు ఎప్పుడైనా ఆలోచించావా? నెల ఫస్ట్ వారం అనగానే బల్లారాధన ఇస్తారు, తెల్లగుడ్లు వేసుకొస్తే అక్కడ కూర్చుంటే ఇచ్చేస్తారు అన్నట్టుగా ఉంటున్నాం కదా. దేవుని సన్నిధిలో ఎందుకు ఈ క్రమం? అసలు ఈ క్రమం జరగడానికి అక్కడ ఏం జరిగింది అని జ్ఞానంతో దేవుని సన్నిధిలో ప్రతి విషయాన్ని అన్వేషించే ఆ అన్వేషణ నీకు ఉండాలి. చచ్చిన తర్వాత ధనవంతుడికి జ్ఞానం వచ్చింది, బ్రతికుండంగానే నీకు జ్ఞానం రావాలి. బ్రతికుండంగానే దేవుని యొక్క వాక్యపు విలువ నీకు తెలియాలి. అద్భుతాల మీద ఆధారపడి దేవునికి నీ మనస్సు ఇవ్వకుండా, ఏమంటే అనుభవాల కొరకు ఆధారపడి దేవునికి నీ సమయాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యంతో బ్రతుకుతున్న వాళ్ళారా, ఇదే నీకు మేల్కొలుపు. ధనవంతుడికి చనిపోయిన తర్వాత జ్ఞానం వచ్చింది. బ్రతికి ఉండంగానే ధనవంతుడు నీతో మాట్లాడుతున్నాడు, అయ్యలారా మేల్కొనండి. ఇంతకాలం ఈ లోకంతో సహవాసం, పాపంతో మిళితమై బ్రతకడం, లోకపు యొక్క పనుల్లో మిళితమై బ్రతుకుతావు. మార్పు చెందు. నేను లోకంలో అనుభవించనిదంటూ ఏదీ లేదు. ఏ సుఖాన్నైనా, ఏ సంతోషాన్నైనా నన్ను దాటి వెళ్ళనివ్వకుండా చూసుకున్నాను. ఎన్నో అంగులు ఆర్భాటాలు, ఎన్నో రకాలైనటువంటి మద్యాలు తాగాను, ఎన్నో రకాలైన విలాసవంతమైన జీవితాన్ని జీవించాను. రోజు నా బ్రతుకు ఇక్కడ 3 పువ్వులు 6 కాయల్లాగా బ్రతికా నేను ఇక్కడ. కానీ అక్కడ నేను ఆలోచించలేదు, దేవుడు ఉన్నాడు, నరకం అనేది ఉన్నది, నాశనం అనేది ఒకటి ఉన్నది, తీర్పు అనేది ఒకటి ఉన్నది, ఖడ్గం అనేది ఒకటి ఉన్నది, మన క్రియలకు లెక్క ఉన్నది, మన క్రియలకు జీతం ఉన్నది, మనకు నరకము సిద్ధపరచబడి ఉన్నది. ఆ రోజే నేను తెలుసుకుని ఉంటే ఇక్కడ దాకా నేను వచ్చేవాడిని కాదు. ఈరోజైనా నువ్వు గ్రహిస్తున్నావా? ఈరోజైనా నువ్వు వాక్యాన్ని నీ హృదయంలోకి చేర్చుకుంటున్నావా? దేవునికి నీ మనసిస్తున్నావా? మారు మనసు పొంది నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగిస్తున్నావా? ఇదేం కాదండి, కొడుకు పెళ్ళి అవ్వాలా అదొక అద్భుతం, కూతురికి పిల్లల పట్టాలా అదొక అద్భుతం, అద్భుతాలు జరిగితేనే నేను ఏదన్నా ఇస్తా దేవునికి అని కూర్చున్నావా? జాగ్రత్త. ధనవంతుడికి చనిపోయిన తర్వాత జ్ఞానం వచ్చింది. మరి మనకెప్పుడు జ్ఞానం వచ్చిందో ఒకంత మనము ఆలోచించాలి. అర్థమవుతుంది నా మాటలు? అర్థమైనాయండి? ఇప్పుడు వరకు చెప్పింది ఏమన్నా పర్లేదుగా? అర్థమవుతుందిగా? దేవునికి స్తోత్రం. మీకు అర్థమైతేనే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలు, ఇప్పుడు మన జీవితాలను పరిశీలించుకోవాలి.
ఈ దినం నువ్వు దేవుని సన్నిధిలో పరిశీలించుకోవాలని ఈ మొట్టమొదటి రోజే ఏదో నేను ఆశీర్వాదాల గురించో, ఈ నెల జరగబోయే దీవెల గురించో, ఈ నెల జరగబోయే నీకు వచ్చే దీవెల గురించో, మేలుల గురించో, ఏమైనా అద్భుతాల గురించో నేను చెప్పాలని ఆశపడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు ఈ వాక్యం చెప్పు. ఎందుకు ఈ వాక్యం అంటే, ప్రజలు భూ సంబంధమైన వాటి మీద మనస్సులు నిలుపుకొని, భూ సంబంధమైన విషయాల మీద మనస్సులు నిలుపుకొని, ఈ లోకంలో జరిగే వాటిని బట్టే మార్పు చెందుతానంటున్నారు. కానీ అసలు ముందున్న దాన్ని ఎవరు గ్రహించట్లేదు, ఎవరికి ఆ జ్ఞానం రావట్లేదు. వాక్యం ఇంత విరిగా బోధిస్తున్నా అయ్యలారా, దినములు చెడ్డవి గనక సమయము పోనివక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమని దేవుని వాక్యం చెబుతున్నా. దినాలను చూడట్లేదు, కాలాలను చూడట్లేదు, జరుగుతున్న సంభవాలను బట్టి ఒక్కళ్ళు భయపడతలేదు. అర్థమవుతుందా? ఒక్కళ్ళకు భయం కలగట్లేదు. ఎన్నో మరణకరమైనటువంటి పరిస్థితులు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో వాతావరణ మార్పులు, ఎన్నో స్థితిగతులు, ఎన్నెన్నో వింతలు జరుగుతుంటే ఈ వింతలు చూసి ఒకంత భయపడి, అయ్యో దేవుడు చెప్పుతున్నది నెరవేర్చబడుతున్నది, దేవుని వాక్యం ఎలా చెప్పింది, ఇదిగో అన్నిటి అంతము సమీపించి ఉన్నది, దేవుడు రెండవ రాకడ, ఆయన ప్రత్యక్ష రహస్య రాకడ ప్రారంభమవుతున్నది అని గ్రహించి ఆ రాకడకు నేను సిద్ధపడాలని దేవుడు నాకు ఇంతగా బోధిస్తున్నాడు, నన్ను ఇంతగా హెచ్చరిస్తున్నాడు. పదే పదే నా పాపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు, పదే పదే నా లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు, పదే పదే నా బ్రతుకుని ఎత్తి చూపిస్తున్నాడు. నేను మారాలి అని నువ్వు అనుకోకుండా ఇంకా జీవితంలో ఏదో పొందాలని, ఏదో అనుభవించాలని, ఏదో చెయ్యాలని, ఏదో మిరాకిల్ అద్భుతం జరగాలని నువ్వు ఎదురు చూస్తున్నావేమో. జాగ్రత్త, మారిపోతుంది. కాలపు యొక్క గతులు మారిపోతుంది. ఎప్పుడు ఏం జరిగిద్దో చెప్పలేదు. వాతావరణంలో మార్పులు వచ్చేసినాయి, స్థితిగతులు మారిపోతున్నాయి, మనుషుల యొక్క ఆలోచన స్థితి మారిపోతుంది. ఎక్కడ చూసినా అంత క్రొత్త అంటూ క్రొత్తదనం వైపు అడుగులు తీస్తున్నారు. కానీ దాని ముందున్న నాశనాన్ని ఎవరు అంచనా వేయట్లేదు. అరే మార్పు చెందుతుంది కదా, సమాజం మారిపోతుంది కదా, అంత క్రొత్తదనం అవుతుంది కదా, అంత అప్డేట్ అవుతుంది కదా, అప్డేట్లో మునిగిపోయారంటే ముందుంది మహానాశనం, వినాశనం. దాన్ని గుర్తుపట్టట్ల. లోకంలో నువ్వు ఎంత కాలం బ్రతికినా ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి చేరవలసిన స్థలం ఒకటి ఉంది. అందుకే భక్తులు పాట రాశారు, 2 దారులు, ఏ దారిని పోతావో కావాలో ఎరిగి తెలుసుకో. ఏ దారి కావాలో ఎరిగి తెలుసుకో. నీకు ఏ దారి కావాలి? ధనవంతుడు వెళ్ళిన దారి కావాలా? అయితే లోకంలో ఎవరి మాట లెక్క చేయొద్దు. ఏదో కాలక్షేపానికి వచ్చి వెళ్ళిపో, ఏదో సరదాగా వచ్చి వెళ్ళిపో, ఏదో నీకు మనసు నచ్చినట్లుగా వచ్చి వెళ్ళిపో, కానుక ఇచ్చేయి, దశమ భాగం ఇచ్చేయి, నీకు నచ్చినట్లుగా బ్రతుకో. దేవునికి ఏమి ఇవ్వద్దు. అది ధనవంతుడి మార్గం. లాజరు మార్గం ఉందే, అది మా ఇరుకు మార్గం, అది నిత్య జీవానికి నడిపించింది. అతడి లోకంలో ఎలా బ్రతికాడు తెలుసా? పేదవాడిగా, దరిద్రుడిగా. ఏమి ఉన్నా లేకపోయినా, ఏమి అనుభవించలేకపోయినా అతడు దేవునికి లోబడ్డాడు. దేవుడి చిత్తానికి తను అప్పగించుకున్నాడు. తనకు దేవుడు చెప్పినట్లు రీతిగా తన అడుగు జాడలు వేస్తూ అతడు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏ దారి కావాలి నీకు? ఏ దారిని వెళ్దామని అనుకుంటున్నావు? ఏ దారి కావాలని కోరుకొని ఆదివారం ఈ ఫిబ్రవరి 1 తారీఖున నువ్వు ఇక్కడికి వచ్చావు. ఈ మొదటి ఆదివారం ఏ దారిని ఎంచుకొని వచ్చావు? ఏ దారి వెళ్ళాలని ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? ఎటు పోవాలో తెలియట్లేదా? ఎటు వెళితే మంచో ఎటు వెళితే చెడో తెలియనటువంటి మార్గనిర్దేశంలోనే మునిగిపోయి ఉన్నావా? లేకపోతే అద్భుతాల కోసం, ఆశ్చర్యాల కోసం, ఏదో మేలుల కోసం నువ్వు నిలబడిపోయి ఏ దారిలో నడవకుండా ఉన్నావా? జాగ్రత్త. ఈ దినమందే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2 దారులు, ఆత్మ చేరుకోవలసిన స్థలము 2 చోట్ల. ఒకటి అయితే పరలోకం, అయితే నరకం. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. పాతాళం అగ్నిగుండము ఉన్నది కోసం. ఆరదు పురుగు చావదు, గప్పున రగులుచుండును. అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పున రగులుచుండును. ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు, ధనవంతుడు మరణించి
అగ్నిలో ఉన్నాడు. అబ్రహాము రొమ్మున లాజరును చూచాడు. అబ్రహాము రొమ్మున లాజరును చూచాడు. చూచి ధైర్యపడ్డాడు. ధనవంతుడు చూచి ఆశ్చర్యపడ్డాడు. రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, పరలోకం మరొకటి పాతాళం. ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. లోకం కావాలి, పాతాళం కావాలి. పరలోకం కావాలి, పాతాళం కావాలి. తెలుసుకో మానవా, నీవు తెలుసుకో మానవా. ఏ దారి కావాలి? ఏ దారిని వెళతావు? ధనవంతుడు వెళ్ళిన దారి వెళ్తావా? ధనవంతుడు అక్కడ మొత్తుకుంటున్నాడు, నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు. అయ్యో, నా సహోదరుల దగ్గరికి ఇక్కడున్న లాజరును పంపించయ్యా, ఒక అద్భుతం జరిగితే వాళ్ళు మారతారేమోనయ్యా, వారి మార్పుకు ఒక అద్భుతం చేయ్యా అంటే అబ్రహాం అంటున్నాడు, అద్భుతం జరిగితే మనస్సులు మారవు. అద్భుతానికి పరిమితి ఉందయ్యా ధనవంతుడా. అద్భుతానికి పరిమితి ఏంటో తెలుసా? వారు చూస్తారు, అనుభవిస్తారు, తర్వాత వెంటనే మర్చిపోతారు. అద్భుతాల మీద ఆధారపడద్దు. వారి అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల మాట వినమను. ప్రవక్తల మాట వింటే చాలు. ప్రవక్తల మాట వింటే చాలు. వారి యొక్క దేవుడు చెబుతున్న మాట ప్రవక్తలు బోధిస్తూ ఉంటే, బైబిల్ గ్రంథమును గురించినటువంటి దేవుని వాక్కు చెబుతూ ఉంటే మారితే వారు ఎక్కడికి రాకుండా ఉంటారయ్యా. అద్భుతాలు జరిగినంత మాత్రాన ఎవరు వినరు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం, ఈ ఫిబ్రవరి 1వ తారీఖున మొదటి పునరుద్ధాన దినాన దేవుని సన్నిధికి వచ్చిన నీతో ధనవంతుడు విన్నవించుకుంటున్నాడు. అక్కడున్న ధనవంతుడు ఆ అన్నదమ్ములలో అన్నదమ్ముల గురించి, సహోదరుల గురించి కోరిన కోరికలో బహుశా నీవు నేను ఉండొచ్చు. అతని సహోదరులు మనం కూడా అయ్యి ఉండొచ్చు. పూర్వం మన జీవితం, మన బ్రతుకు, మన యొక్క నడిపింపు, మన యొక్క జీవిత విధానం ఎంత రోతగా, ఎంత దారిద్ర్యంగా, ఎంత అసహ్యమైనటువంటి విధానములు, అవిధేయులముగా, అపరాధములుగా ఎంచబడి మరణానికి చేరువైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన నిమిత్తము అక్కడ ఉన్న ధనవంతుడు, అయ్యో నా యొక్క సహోదరునికి ఈ వార్త చెప్పమను అని అబ్రహాముతో విన్నవించుకున్నట్లుగా బహుశా ఆ సహోదరులు నువ్వు కూడా ఉన్నావేమో. ఇంకా పూర్తిగా మారకుండా, ఇంకా పూర్తిగా మార్పు చెందకుండా, నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వకుండా, నీ బ్రతుకును మార్చుకొని యేసయ్య పాదాల దగ్గర నువ్వు పడి ఉండకుండా, మార్పు చెందకుండా, లోకాన్ని విడిచిపెట్టకుండా ఇంకా 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 ఏదో ఆతృతతో, తపనతో తిరుగుతున్నావేమో. జాగ్రత్త. నీ గురించి నరకం సిద్ధం కాక మునిపే నువ్వు మార్పు చెందితే, నీ కొరకు పాతాళపు ద్వారాలు తెరవబడక మునిపే మార్పు చెందితే, దేవుని వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా నువ్వు అడుగులు వేస్తే నీ మార్పును బట్టి దేవుడు నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తాడు. మార్పు చెంది మారకుండా బ్రతకమాక, హృదయాన్ని దేవునికి ఇవ్వు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, సజీవ యాగముగా దేవునికి నీ హృదయములను అప్పగించు. ఇంకా లోకంలో ఉంటూ నన్ను ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తూ నువ్వు ఇంకా ఈ లోకంలో బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త సహోదరుడా, జాగ్రత్త సహోదరి. అక్కడ ధనవంతుడు తన సహోదరుల గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. మరి దేవుడు నీ గురించి తన సేవకుని ద్వారా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇంకా లోకంలో జరిగే వాటి గురించి ఆశపడమాక. ఈ దినం, ఈరోజు ఇలా బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. రేపేమైద్దో మనకు తెలియదు, రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదు, రేపు మనది కాదు, రేపు మన క్షేమంగా ఉంటామో మనకు తెలియదు, మనం అనుకున్నది చేయగలుగుతామో లేదో మనకు తెలియదు. సమయం బహు కొంచెముగా ఉన్నది. ఎంత ఉందో తెలుసా? బహు కొంచెంగా ఉంది. నువ్వు దినాలు లెక్క పెట్టుకుంటావో, వారాలు లెక్క పెట్టుకుంటావో, నెలలు లెక్క పెట్టుకుంటావో, ఎన్ని లెక్క పెట్టుకుంటావో తెలియదు. సమయము కొంచెముగా ఉంది. ఈ కొద్దిగా సమయంలో నువ్వు ఎంత తొందరగా మారితే, ఎంత త్వరగా దేవుని వాక్యానికి నీ హృదయాన్ని అప్పగించుకుంటే, ఎంత త్వరగా దేవుడి యొక్క మాటకు నీ విధేయుడు అయితే, ఎంత త్వరగా దేవుని యొక్క పాదాల చెంత నీ జీవితాన్ని పెడితే, అంత త్వరగా నీ కొరకు పరలోకం సిద్ధపరచబడి ఉంది.
ఏమండి ఉందండి, అనుభవించాలండి, ఆనందపడాలండి, ఇప్పుడే మార్పు చెంది ఇప్పుడే దేవుని కొరకు బ్రతకమంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? ఈ అలవాట్లన్నీ ఎవరికి ఇస్తాం ఇదంతా అని ఒకవేళ ఈ లోకంలో జరిగే వాటి కొరకు నువ్వు ఇంకా ఏమండి ఆరాట పడుతున్నావేమో. జాగ్రత్త సహోదరుడా, సమయము సంకుచితమై ఉంది, కాలం బహు కొద్దిగా ఉన్నది. యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి ఒక్క ఆ ప్రవచన నెరవేర్పు జరుగు కాలము వచ్చేసి ఉంది. ఇప్పుడు కాదు, ఎప్పుడో కాదు, ఆల్రెడీ ఉంది. మార్పులు జరుగుతున్నాయి. ఆయన చెప్పినట్లుగా జరుగుతుంది. మరి ఈ మార్పును చూసైనా నువ్వు మారకపోతే, నీ జీవితాన్ని మార్చకపోతే, దేవుని కొరకు నువ్వు అర్పించుకోనకపోతే, వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకొని వాక్య ప్రకారంగా నీవు పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి నీవు దేవునికి ప్రతిష్ఠించుకొని నీవు దేవుని కొరకు సమర్పించుకొని దేవుని కొరకు ఒక అర్పణగా మారకపోతే జాగ్రత్త, రానున్న దినాల్లో నీ గురించి మొర్రపెట్టే వాళ్ళు ఉండరు, నీ గురించి కన్నీరు కార్చే వాళ్ళు ఉండరు, నీ గురించి నీ మార్పు గురించి వేదన పడేవాళ్ళు ఉండరు, నీ మార్పు గురించి పశ్చాత్తాపడేవాళ్ళు ఉండరు. అయ్యా సహోదరిని మార్చు, అయ్యా సహోదరిని మార్చు, అయ్యా సహోదరిని మార్చు అని నీ గురించి విజ్ఞాపన చేసేవాళ్ళు ఉండరు. ఆ రోజు రాకమునిపై నువ్వు మారు. సేవకులందరూ తమ తమ కాలాలను ముగించుకుని వెళ్ళిపోతున్నారు. నీతిమంతులు కొనిపోబడడం ఎందుకు కొరకు? యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట, అది దేశమునకు కీడు. నీతిమంతులు కొనిపోబడుతున్నారు, మనుషులు ఎవరు యోచించట్లేదు. ఎందుకొరకంటే నీతిమంతులు కొనిపోబడడం దేని కొరకంటే జరుగుతున్న వాటిని వారు చూడకుండా వారు కొనిపోబడుతున్నారు. నీ గురించి విజ్ఞాపన చేసేవాళ్ళు ఉండరేమో, నీ గురించి అడిగేవాళ్ళు ఉండరేమో, నీ మార్పు గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఉండరేమో, నువ్వు మంచాన పడిన తర్వాత నీ కొరకు ఏడ్చేవాళ్ళు ఉండరేమో, నువ్వు దేవుని సన్నిధిలో వాక్యం విని పెడచెవిని పెట్టి తిరుగుతున్న నీ గురించి కన్నీరు కార్చేవాళ్ళు ఉండరేమో. ఈ దినమంది, ఈ సమయం అంది వాక్యం వింటున్నప్పుడే ఎవరు నీ గురించి ఏడవకపోయినా నీవే దేవుని గురించి వాక్యం గురించి ఏడుస్తూ, అయ్యా ఇంతకాలం వ్యర్థంగా బ్రతికాను, ఇంతకాలం వ్యర్థంగా తిరిగాను, నా బ్రతుకుని మార్చుకోకుండా వదిలేసాను, వాక్యాన్ని పెడచెవిని పెట్టాను, ఇప్పుడు నేను మారుతాను, ప్రభువుకి నా జీవితాన్ని అప్పగిస్తాను, ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నాను, నా పాడు రోత జీవితాన్ని మార్చుకొని నా జీవితాన్ని పరిశుద్ధంగా యేసయ్యకి ఇవ్వాలనుకుంటున్నావు అయితే ఈ రాత్రి మోకరించి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభు నీ కొరకు తన యొక్క ప్రత్యక్షతను నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నీ కొరకు ఆయన పని ఉంది, ఆయన పని నీ ద్వారా జరిగించుకోవాలని ఆశపడుతున్నాడు.